ఒక వృద్ధుడు, ఆయన పేరు రామయ్య. ఆయన తెల్లటి గడ్డంతో పల్లెటూరిలోని తన చిన్న పెంకుటింటి ముందు అరుగుపై కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక స్టీల్ ప్లేటులో ఉన్న అన్నాన్ని ఒక గోధుమ రంగు వీధి కుక్కకు, చింటూ అనే కుక్కకు ప్రేమగా పెడుతున్నాడు. ఆ కుక్క తోక ఆడిస్తూ తింటోంది. చుట్టూ పచ్చని చెట్లు, పగటి వెలుగు, ప్రశాంతమైన వాతావరణం. రామయ్య రాత్రి సమయంలో ఒక పాత కాలపు ఇంటి లోపల, రామయ్య ఛాతీ పట్టుకుని నేలమీద అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. గదిలో ఒక చిన్న దీపం వెలుగు మాత్రమే ఉంది. ఇంటి బయట మూసి ఉన్న చెక్క తలుపు దగ్గర చింటూ అనే కుక్క ఆందోళనతో తలుపును గీరుతూ లోపలి వైపు చీకటిగా ఉన్న గ్రామవీధి మధ్యలో చింటూ ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ గట్టిగా, దీనంగా మొరుగుతున్న దృశ్యం. దాని అరుపులకు చుట్టుపక్కల ఇళ్లలో అప్పుడే దీపాలు వెలుగుతున్నట్లు, కిటికీల నుండి నలుగురైదుగురు గ్రామస్థులు చేతుల్లో లాంతర్లు మరియు టార్చ్ లైట్లు పట్టుకుని చీకట్లో మట్టి రోడ్డుపై వేగంగా పరిగెడుతున్నారు. అందరికంటే ముందు చింటూ పరిగెడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వారికి రామయ్య ఇంటికి దారి చూపిస్తున్న దృశ్యం. వారి ముఖాల్లో ఆందోళన కనిపించాలి. అల్లుకున్న రామయ్య, చింటూని హత్తుకోవడం. కొన్ని రోజుల తర్వాత రామయ్య కోలుకుని తన ఇంటి మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతను కళ్ల నిండా ఆనందబాష్పాలతో చింటూని గట్టిగా హత్తుకుని ముద్దాడుతున్నాడు. చింటూ తాత ఓడిలో ప్రశాంతంగా పడుకుని ఉంది. సాయంత్రం ఎండ వెలుగు కిటికీ గుండా వారిపై పడుతోంది. చాలా ఎమోషనల్ మరియు వారిద్దరూ చాలా